లవర్ బాయ్ గా మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ అదిరిపోయే స్కెచ్. నందమూరి బాలయ్య వారసుడు ఎంట్రీకి అంత సిద్ధమైన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక మొదటి సినిమా, అందులోనూ బాలయ్య వారసుడు సినిమా కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ లో ఈ సినిమా మీద ప్రేక్షకులు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను బాలయ్య యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అప్పగించారు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ మీద బాలయ్య నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. అందరూ డైరెక్టర్స్ ఒక దారి అయితే ప్రశాంత్ వర్మ దారి మాత్రం సెపరేట్ అనే చెప్పాలి. రెగ్యులర్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు కాకుండా కథలో కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ చిన్న అప్డేట్ బయటకి వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఎప్పుడు అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చేసింది. మోక్షజ్ఞ సినిమా కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ అందరూ మాస్ ఎలిమెంట్ మాస్ స్టోరీ అని ఆశిస్తున్నారు. మరి మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ మాస్ అవతారంలోనే ప్రజెంట్ చేయబోతున్నాడా అనే డౌట్ బాలయ్య ఫ్యాన్స్ లో చాలానే ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మోస్ట్ రొమాంటిక్ గా మోక్షజ్ఞని చూడబోతున్నట్లు తెలుస్తుంది. అలానే ఈ సినిమాలోని ఓ ప్రత్యేకత పాత్రలో బాలకృష్ణ గారిని, కళ్యాణ్ రామ్ గారిని నటించే అవకాశం ఉందని అనే టాక్ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాలో దసరా రోజున గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం చాలా టైం పట్టేలా ఉందని సమాచారం.